లెట్స్ గో. రాకీ, ఎక్కడికి రా వెళ్తున్నావు? అమ్మా అది లోపలికి రారా, నీకోసం అందరు ఎదురు చూస్తున్నారు. నిన్నేరా, రా. అమ్మా శృతి, అల్లుడు గారు కేక్ కట్ చేసినప్పుడు ఎలాగూ రాలేదు. కనీసం కొత్త బట్టలు పెట్టేటప్పుడన్నా వస్తారా రారా? నాన్న అది మరి అరే చిన్నల్లుడు గారు, రండి రండి. మీ అన్నయ్య గారు రాలేదు. మీరన్నా వస్తే బాగుండు అనుకుంటున్నాను. ఈలోపే వచ్చేశారు. అమ్మాలయ్య, అబ్బాయితో కలిసి వచ్చి ఇలా కూర్చో. వెళ్ళమ్మా. రాకీ, నువ్వు వెళ్ళి కూర్చో. అంకుల్ వాళ్ళు కొత్త బట్టలు పెడతారు. రా బాబు. అమ్మా శృతి, అల్లుడు గారు ఏరమ్మా? ఏ విషయం చెప్పవేంటి? హాస్పిటల్లో ఎమర్జెన్సీ కేసు ఏదో వచ్చిందంట నాన్న. సరిపోయింది. మొదటిసారి పుట్టింటి బట్టలు తీసుకోవాలమ్మా. మిమ్మల్ని వేరు చేసి బట్టలు ఎలా పెట్టను? చూడవే, రావాల్సిన వాడు ఇంటల్లుడు రాలేదు. అవసరం లేనివాడు, ఇలాంటి తంతు నచ్చనివాడు వచ్చి పెళ్ళం పక్కన కూర్చున్నాడు. ఇదేం కర్మే నీకు? కళ్యాణి, ఇప్పుడేం చేద్దాం? అదే నాకు అర్థం కావట్లేదండి. వదిన గారు, చిన్న విషయానికి అంత బాధపడ్డం ఎందుకు? గోపికి ఎలాగో బట్టలు పెడుతున్నారు, అవి శృతికే పెట్టండి. వాడున్నట్టే, ఇబ్బంది ఏమీ లేదు. అవునండి, ఎంతో మంది భర్తలు ఫారిన్లో ఉంటారు. ఇలాంటి కార్యక్రమాలు ఆగవు కదా, కానిచ్చేయాలి. శృతి, రామ్మా. విజయ, నువ్వు ఇలా కూర్చోమ్మా. పర్వాలేదు పిన్ని గారు, మీరు కానివ్వండి. అల్లుడు గారు, బాయ్ అంకుల్. భోంచేసి వెళ్ళు బాబు. థ్యాంక్స్ అంకుల్, కానీ అర్జెంట్ వర్క్ ఉంది.
దీపిక 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 ఇప్పుడు ఎలా ఉంది? ఆర్ యు ఓకే? చెప్పు దీపిక. నేను డాక్టర్ని, నువ్వు డాక్టర్వి. నా దగ్గర ఎలా దాచాలనుకున్నావు? సారీ గోపి. దీపిక, ఇప్పుడు నాకు కావాల్సింది సారీ కాదు, ప్రశాంత్ ఫోన్ నంబర్. ప్రశాంత్కి కాల్ చేసి రమ్మంటాను. నెంబర్ ఇవ్వు. ప్రశాంత్ నంబర్ లేదు. నెంబర్ లేదా? ఏం మాట్లాడుతున్నావు దీపిక? మాట్లాడు దీపిక. నువ్వు ఈ ఊరికొచ్చి నెల అవుతుంది. చాలాసార్లు ప్రశాంత్ నెంబర్ అడిగాను, మాట్లాడాలన్నాను. అయినా నువ్వు దాటేశావు. నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు నీ హెల్త్ కండిషన్ తెలిసాక ప్రశాంత్ని రప్పించకుండా ఉండలేను. ప్రశాంత్ నా జీవితంలో ఉంటే కదా రప్పించడానికి. దీపిక, నీకు ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. అసలు ఏం జరిగింది? ప్రశాంత్ నువ్వు ఎందుకు దూరం అయ్యారు? అది గతం గోపి. చెప్పుకునేంత గొప్పది కాదు, మర్చిపోయేంత చిన్నది కాదు. వదిలేయండి. వదిలేయడానికి నేను పరాయవాణ్ణి కాదు దీపిక. నువ్వు నా స్నేహితురాలివి, ప్రశాంత్ నా కజిన్. అసలు ప్రశాంత్ ఎందుకిలా చేశాడో, మీ లైఫ్లో ఎందుకిలా జరిగిందో నాకు తెలియాలి. చెప్పు దీపిక, చెప్పు దీపిక, ప్లీజ్. ఏం జరిగింది? ప్రేమించానన్నాడు, సర్వస్వం నేనే అన్నాడు. మా ప్రేమని అర్థం చేసుకుని మీ ఇంట్లో వాళ్ళు కాదన్నా నువ్వే దగ్గరుండి పెళ్లి జరిపించావు. కానీ వారికి నేనొక భార్యనన్న విలువివ్వకుండా నన్ను టార్చర్ పెట్టాడు. ప్రశాంత్ అంతకు దిగజారిపోయాడా? అది నా దురదృష్టం గోపి. మరిన్నాళ్ళు ఒక్క మాట కూడా నాకెందుకు చెప్పలేదు? చెప్తే ఏం చేస్తావు? ప్రేమించి పెళ్లి చేసుకున్నా నన్నే కాదన్నాడు. నువ్వు మాత్రం ఏం చేయగలవు? ఆ చెంప ఈ చెంప వాయించేవాణ్ణి, వాణ్ణి నీ కాళ్ళ దగ్గర పడేసేవాణ్ణి. కానీ ఇంత జరిగినా నాకు తెలియకుండా పోయిందే. బాధపడద్దు గోపి. ఆ బాధ నుండి, ఆ జ్ఞాపకాల నుండి తప్పించుకోవడానికే నేనింత దూరం వచ్చాను. ఇప్పుడు నీకు నా బాధను చెప్పి నిన్ను బాధ పెట్టడం నాకిష్టం లేదు. ఎలా దీపిక, ఎలా తట్టుకోగలను? ఆ రోజు అందరూ వద్దంటున్నా, మీ ప్రేమని ఎవరు ఒప్పుకోకపోయినా తెగించి దగ్గరుండి మీ పెళ్లి చేశాను. కానీ ఇలా అవుతుందని ఊహించలేదు. అది నీ తప్పు కాదు గోపి. బాగుపడతామని ఒక్కటి చేశావు, కానీ గొడవ పడ్డాం. మళ్ళీ అది కలవనంత అగాధాన్ని సృష్టించింది.
ఇక దాని ప్రస్తావన వద్దు గోపి. నీకు ఇష్టం లేని ఏ విషయాన్ని నేను ప్రస్తావించను దీపిక. కానీ నీ పరిస్థితి ఏంటో నాకన్నా నీకే బాగా తెలుసు. నువ్విప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి దీపిక. నీకంటూ ఒక తోడు కావాలి, లేదంటే... నాకిదేం కొత్త కాదు గోపి. ఈ జబ్బుందని నాకెప్పుడో తెలుసు. నేను తోడు కోసం ఆరాటపడలేదు. ఇప్పుడు జబ్బు గురించి బాధపడాల్సిన అవసరమూ లేదు. దీపిక, ఇప్పటికే చాలా లేట్ అయింది గోపి. శృతి నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నువ్వు బయలుదేరు. దీపిక, నిన్నీ స్థితిలో... ప్లీజ్, నన్ను నేను మేనేజ్ చేసుకోగలను. నాకు అలవాటే. నువ్వు నా గురించి బెంగపడద్దు. నువ్వు బయలుదేరు. నీకు ఏ అవసరం వచ్చినా వెంటనే నాకు కాల్ చేయి. ప్లీజ్ టేక్ కేర్. ఓ మై గాడ్, 15 మిస్డ్ కాల్సా? 15 సార్లు ఫోన్ చేసింది శృతి. ఫోన్ ఏమో కార్లో మర్చిపోయాను. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను శృతి. గిఫ్ట్ కూడా కొన్నాను. దీపిక సిచ్యువేషన్ ఇక్కడ ఇలా ఉంది. అసలు ఫంక్షన్కి వెళ్ళాలనే విషయం మర్చిపోయాను. ఓ మై గాడ్, మిడ్నైట్ అయిపోయింది. చెప్పిన టైంకి ఇంటికి రాకపోతేనే శృతి నిప్పులు కక్కుతుంది. ఇప్పుడు తన పుట్టింట్లో ఫంక్షన్కే వెళ్ళలేకపోయాను. శృతి ఏ పరిస్థితుల్లో ఉందో. నో డౌట్ ఏం చెప్పినా ఒప్పుకోదు. ఒకసారి ఫోన్ చేసి చూద్దాం. ఫోన్ తీ శృతి. కన్ఫర్మ్ పంచాయతీ తప్పదు ఈరోజు. ఈరోజు నా పీకల మీదకి రావడం ఖాయం. భగవంతుడా, నువ్వే కాపాడాలి. వాడు చేసిన తప్పుకి బాధ్యురాలివి నువ్వే కాబట్టి ప్రియాంక కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాలి. క్షమించు. ఏంటి మొహం అదోలా ఉంది? కళ్ళు కూడా ఎర్రబడ్డాయి. అదే లేదక్క, నేను బానే ఉన్నాను. బాగానే ఉన్నావు, కానీ ఇంత అర్ధరాత్రి ఇక్కడేం చేస్తున్నావు? అది కూడా ఒంటరిగా? ఊరికే కూర్చున్నాను. అయ్యో నీ రాత. నువ్వు కన్నీళ్ళని కవర్ చేయగలుగుతున్నావు, కానీ ఫంక్షన్ లో జరిగిన కంటెంట్ ని కవర్ చేయలేకపోతున్నావు. అర్థమయ్యి షాక్ అయ్యావా? షాక్ అయ్యాక అర్థమైందా?
ఏమంటున్నావక్క? అబద్ధం అనేది ఎవరైనా అవసరానికే వాడతారు. పాపం నీకు మాత్రం అది అలవాటైపోయింది. వాకిట్లో కాళ్ళు మొక్కి నట్టింట్లో బట్టలు పెట్టించుకుంటే బాగోతం దాగిపోతుందా తోడికోడలా? ఏంటో నా అదృష్టం, నీ మొగుడు తన గర్ల్ ఫ్రెండ్ ని ఫంక్షన్ కి తీసుకురావడం, అది చూసి నీ తమ్ముడు నీ మొగుడి కాలర్ పట్టుకోవడం, అందుకు రాకి రెచ్చిపోవడం, చివరికి నువ్వంటే ఇష్టం లేని మొగుడిని తృప్తి పరచడానికి మొగుడి గర్ల్ ఫ్రెండ్ కాళ్ళు నువ్వు పట్టుకోవడం. బాబా అంత 70mm స్క్రీన్ మీద కనపడిందిలే. ఇదంతా ఎవరు చూడలేదనుకొని మొగుడి పక్కన కూర్చొని బట్టలు పెట్టించుకొని మొగుడు నీతో కాపురం చేసినట్టు నువ్వు ఫీల్ అయిపోవడం. బావుందమ్మా, చాలా బావుంది. ఎందుకు ఏడుస్తున్నావు? నీకు అబద్ధం అనే ఆయుధం ఉందిగా, అలాగే మేనేజ్ చేస్తున్నావు కదా. సరే, ఒక్క విషయం చెప్పు, ఇలా ఎన్నేళ్ళని మభ్య పెడదామనుకుంటున్నావు? ఎన్నేళ్ళని మభ్య పెట్టగలవు? అత్తగారిని మేనేజ్ చేసావు, నీ తమ్ముణ్ణి మేనేజ్ చేసావు, కానీ ఇన్ని నెలలైనా నీ మొగుణ్ణి మాత్రం మార్చుకోలేకపోయావు సరికదా. నిన్ను మనిషిగానైనా పరిగణనలోకి తీసుకోవట్లేదు. నిజంగా నిన్ను మనిషిలా చూస్తే పరాయి ఇంటి ఫంక్షన్కి నువ్వక్కడ ఉన్నావని తెలిసి కూడా పరాయి ఆడదాన్ని వెంటేసుకొని వస్తాడా? అలాంటప్పుడు ఇంక నువ్వేం సాధించినట్టు? 3 పూటలు తింటున్నావు, రాత్రి అవ్వగానే నిద్రపోతున్నావు. ఇలాంటి బ్రతుకు అవసరమా చెప్పు? నిజంగా నీ స్థానంలో నేనుంటే, నేనే కాదు ఏ ఆడదున్నా ఈ ఇంట్లో ఉండదు, వెళ్ళిపోతుంది. ఒకవేళ పుట్టింటికి వెళ్ళే పరిస్థితి లేకపోతే ఏ నుయ్యోగోయో చూసుకుంటుంది. విజయ, ఏంటే నోటికొచ్చినట్టు పేలుతున్నావు? వచ్చారా? రండి, ఇంకా ఎంట్రీ ఇవ్వలేదేంటా అనుకుంటున్నాను. అవును, ఇప్పుడే వచ్చారా లేకపోతే చాలా సేపు అయిందా? నేనొచ్చి ఎంతసేపు అయితే నీకేంటి? దాని కాపురాన్ని హేళన చేసే హక్కు నీకెవరిచ్చారు? దాని బతుకుని ఎద్దేవా చేసే అధికారం నీకెక్కడిది? లాజిక్ బాగానే పడుతున్నారు అత్తయ్య గారు, కానీ ఈ కొంపలో ఇంకా ఎవరో వేరు కాపురం పెట్టలేదు నోరు మూసుకొని ఉండటానికి. నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని, ఆవిడ తోడి కోడల్ని. తమరి కొడుకు కోడలు ఈ ఇంటి పరువు వీధిన పెడితే నేను కూడా తలదించుకోవాలి. నాకేమంత కర్మ పట్టలేదు. ఛీ, నువ్వు తోడి కోడలివి కాదే, తోడేలివి. తోడి కోడలి సంసారం చట్టుబడలే కన్నీళ్లు పెట్టుకుంటుంటే దాన్ని ఓదార్చాల్సింది పోయి దాన్ని మాటలతో పీక్కు తింటున్నా. సాటి ఆడది మగవాడితో అవమానించబడి అల్లాడిపోతుంటే ఇంటికి పెద్దదానిలా భుజం తట్టాల్సింది పోయి సూదులతో గుచ్చుతున్నా. అలాంటి నువ్వు తోడి కోడలువని చెప్పుకోవడం సిగ్గుచెట్టు. ఇది మరీ బాగుంది. మొగుడు కొట్టినందుకు కాదు, తోడి కోడలు నవ్వినందుకు ఏడుస్తున్నాను అన్నట్టు నేనేదో అన్నానని నా మీద ఉరుముతున్నారే కానీ తమరి కొడుకేం చేశాడు, తమరి కోడలు గారు ఏం చేశారు అని మాత్రం కనుక్కోరు. అయిన వాళ్ళకి ఆకుల్లో, కాని వాళ్ళకి కంచాల్లో పెట్టడం అంటే ఇదే కాబోలు. ఏం చేసింది నా కోడలు? ఎవరి కొంప కూల్చింది? దాని కాపురం అది నిలబెట్టుకోవాలనుకుంటుంది, దాని జీవితం అది బాగు చేసుకోవాలనుకుంటుంది. అందుకే మొగుణ్ణి భరిస్తుంది, వాడు ఆగడాల్ని తట్టుకుంటుంది. అంతేగాని నీలాంటి వాళ్ల చేత మాటలు పడాల్సిన అవసరం దానికి లేదు. కానీ అబద్ధాలు మాత్రం ఆడుతుంది.